ప్రధాని మోదీని విమర్శిస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ట్వీట్ చేశారు. రాష్ట్రపతికి మోదీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఫైర్ అయ్యారు ఆయన. ఇది భారతీయులకు సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఎల్కే అద్వానీకి భారతరత్న ఇచ్చిన సందర్భంగా ముర్ము నిలబడి ఉండగా మోదీ కూర్చోవడాన్ని నారాయణ తప్పుపట్టారు. సంబంధిత ఫోటో జతపరిచి ట్వీట్ చేశారు. ములుగు జిల్లాలో ఒక్కో ఇసుక లారీ డ్రైవర్ నుంచి దౌర్జన్యంగా 300 రూపాయలు వసూలు చేస్తున్న ముఠాల వ్యవహారం బయటపడింది. అయ్యవారిపేట, ధర్మవరం, చింతూరు పంచాయతీల పేర్లతో 4 ముఠాలు నకిలీ రసీదు పుస్తకాలతో 40 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ హస్తం ఉన్నట్లు తేలింది. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఫైర్ అయ్యారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను బొల్లా దూషిస్తున్నారని జీవి ఖండించారు. ఎమ్మెల్యేపై ఈసీకి కంప్లైంట్ చేస్తామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధి లేదని, ఆయన ఓటమి కళ్ల ముందు కనిపిస్తోందన్నారు జీవి. ఈ నెల 6న వినుకొండలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా వేమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికోటి అశోక్ బాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కొల్లూరు మండలం చిలుమూరు ఉభయ లింగేశ్వర ఆలయంలో పూజలు చేసి ప్రచారం మొదలుపెట్టారు. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలన్నారు అశోక్ బాబు. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. శ్రీశైలం సెగ్మెంట్లో వేలాది వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చెప్పుకోవడాన్ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. గ్రామాల్లో డబ్బులు అప్పులిచ్చి మరికొందరి రోజు కూలీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించుకోవడాన్ని శిల్పా ఎద్దేవా చేశారు. చేవెళ్ల పార్లమెంటరీ స్థానంలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చడం లేదని సబితా విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆందోళన నియోజకవర్గం బీజేపీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి 200 మంది బీజేపీలో చేరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట అదుపులో పెట్టుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. జగన్ సర్కార్పై కాంగ్రెస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినా జగన్ అరాచకాలు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లతో ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురిచేసి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.